ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం జయనవరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని మండల పరిషత్ అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి అలియాస్ బుజ్జి పరిశీలించిన సందర్భంగా ఆయనను డాక్టర్ బి జయరాం, డాక్టర్ జి నాగలక్ష్మి శాలువాతో సత్కరించారు. అద్దె భవనంలో కొనసాగుతున్న పిఎస్సి సేవలను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించిన ఎంపీపీ బుజ్జి వైద్యులు ప్రజలకు, రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా సేవలందించాలని సూచించారు. అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న నూతన పిహెచ్సి భవనాన్ని పరిశీలించి పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ చొరవతో ఆసుపత్రి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే సుమారు 70% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు నూతన పిహెచ్సిని అందుబాటులోకి తీసుకొస్తామని, అద్దె భవనంలో కొనసాగుతున్న పిహెచ్సికి అవసరమైన పలు మౌలిక సదుపాయాలను వైద్యులు కోరిన మేరకు సమకూర్చినట్లు, వాటిని త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామరాజు వర్మ, నాయకులు భజంకి కన్నారావు, మందపాటి అరకరాజు, చిక్కాల లక్ష్మణరావు, బుజ్జిరాజు, కాలారి సత్యబాబు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్యం బాగుందండి. నియమం ప్రకారం ఇమ్మీడియట్గా మేము నియమించి మెడికల్ ఆఫీసర్ ఎవరో మేము రెగ్యులర్ చేయండి అని చెప్పి చెప్పేస్తాం. ఇద్దరు లెవెల్ అంతే కదా. ప్రధానంగా ఇవాళ రావడానికి గల కారణం కూడా ఆ విషయం ఎందుకు తెలియాలండి. కాదమ్మా, మేడం కూడా డిప్యూటేషన్ ఏం కాదండి, రిజర్వ్ మెడికల్ ఆఫీసర్ ప్లేస్ ఉంది కాబట్టి వేసారు ఇక్కడ. 33,250 అది ఒకసారి ఆవిడ ఎవరన్నారమ్మా వచ్చేయండి క్లాస్ వచ్చేయడం. ఒకటే బాత్రూమ్ వేరు ఉంటాయి, పార్కింగ్ వేరు ఉంటాయి. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జడ్డింగనవరం పిహెచ్సి భవన నిర్మాణ పనులు పరిశీలించడానికి రావడం జరిగింది. నాతో పాటుగా మరి స్థానిక పెద్దలు, మరి మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది, ఎంపీడీఓ గారు అందరూ కూడా పరిశీలించడం జరిగింది. పనులన్నీ కూడా మరి సంతృప్తిగానే జరుగుతూ ఉన్నాయని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి అతి త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీమతి వరుపుల సత్యప్రభ రాజా గారు మరి కృషి చేస్తూ ఎటువంటి ఆటంకం రాకుండా నిధులు కానీ ఆటంకాలు లేకుండా మరి చేస్తూ ఉన్నారు. దాని మీద చాలా వేగవంతంగానే నిర్మాణం జరుగుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి దీనిలో భాగంగానే ఇక్కడ టెంపరీగా ఒక పిహెచ్సిని మరి బిల్డింగ్ తీసుకోవడం జరిగింది. మరి దానికి స్థానిక పెద్దలు రాజు గారు, కన్నారావు గారు వీళ్ళంతా కూడా మరి అద్దె వెచ్చించి దాంట్లో ఈ జడ్డింగనవరం పిహెచ్సికి సంబంధించి 12 గ్రామాల పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికి సంబంధించిన ఏదేని మీటింగ్స్ కానీ లేకపోతే ఆపరేషన్స్ కానీ ఏం చేయాలన్నా సరే మరి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ పిహెచ్సి టెంపరీ పిహెచ్సి నుంచి జరుగుతూ ఉంది. మరి దానికి కూడా మరి సిబ్బంది అంతా కూడా మాకు కొన్ని అవసరాలు ఉన్నాయి, అవసరాలని కూడా అత్యవసరం అని చెప్పడం జరిగింది. మొన్ననే మరి గౌరవ ఎమ్మెల్యే గారి సూచనలతో మండల ప్రజాపరిషత్ నుంచి కూడా కొంత గ్రాంట్ కూడా కేటాయించడం జరిగింది. అవి కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగానే ఆ టెంపరీ
పిహెచ్సి భవనంలో మరి ఏర్పాటు చేయడం చేసుకుని వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ విధులు నిర్వహించడానికి ఏ ఇబ్బందులు లేకుండా ఏదైతే వారు అడిగారో అవన్నీ కూడా సమకూర్చడానికి మేము ముందున్నామని చెప్పడానికి సంతోషిస్తూ మరి అతి త్వరలోనే ఈ పిహెచ్సి భవనం ఏలేశ్వరం మండలంలో మొట్టమొదటి పిహెచ్సి భవనంగా మరి ఇది జడ్డిగనవరం పిహెచ్సి భవనం నిర్మాణం జరుగుతూ ఉంది. ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తూ మరి దీనికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు కానీ మరి ఇతర కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాలు కానీ ఏమన్నా జరే మేము మండల ప్రజా పరిషత్ నుంచి అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి ఈ పిహెచ్సి భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేయడం మరి ఈ మండలంలో లేని పిహెచ్సి భవనాన్ని నిర్మాణం చేయడం ప్రజలకు అంకితం చేయాలనే ఆలోచనతోనే మేము పనిచేస్తున్నందుకు సంతోషిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.